క్యాన్సర్ సెంటర్లో పెట్ స్కానర్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషదాయకం. ఇప్పటికే 2 లీనాక్ మిషన్లు, ఒక సిటీ సిమ్యులేటర్, బ్రాకీథెరపీతో పాటు ఇవాళ ఏర్పాటు చేసుకున్న పెట్ స్కానర్ కారణంగా ఈ పెట్ స్కానర్ గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి మంజూరైతే, గతంలో లీనాక్ మిషన్ కూడా ప్రభుత్వం నుంచి మంజూరైతే, 2వ లీనాక్ మిషన్ కోసం ప్రత్యేకంగా ఈ స్థానిక పార్లమెంటు సభ్యులు, గౌరవ కేంద్ర మంత్రి తమ్మసాని చంద్రశేఖర్ గారి కారణంగా, వారి కృషి కారణంగా దాదాపు 30 కోట్లతో ఓఎన్జీసీ ద్వారా సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఇంకొక లీనాక్ మిషన్ కూడా మంజూరైన విషయం తెలిసింది. ఈ సందర్భంగా ఒక అద్భుతమైన క్యాన్సర్ సెంటర్ని ఏర్పాటు చేసినందుకు నాట్కో యాజమాన్యానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే ఈ నాట్కో సెంటర్లో ఉన్న ఈ కొత్తగా వచ్చిన ఎక్విప్మెంట్స్ వల్ల క్యాన్సర్ నిర్ధారణ ఎంత సులువుగా గుర్తించగలుగుతున్నాము, అదేవిధంగా పేషెంట్కి ఎంత తొందరగా వైద్యాన్ని అందిస్తున్నాము, దానివల్ల పేషెంట్కి వచ్చే ఉపయోగం ఏంటి, ఆ తర్వాత పేషెంట్పై ఆర్థిక భారం ఏ విధంగా తగ్గుతుంది, ఆ వివరాలు పూర్తిగా చెప్పండి. మనకి ముందుగా చూసుకుంటే అండి, ఇప్పుడు ఉన్నటువంటి మీరు చూస్తున్న మిషన్ దిస్ హై అండ్ లీనియర్ యాక్సిలేటర్ అంటారు. సో హై అండ్ లీనియర్ యాక్సిలేటర్ ఏంటంటే హై ప్రిసిషన్ రేడియేషన్ డెలివరీ ఉంటుంది. ఫస్ట్ మనం ఒక పేషెంట్ వచ్చినప్పుడు మనం నిర్ధారణ అయిపోయిన తర్వాత సిటీ సిమ్యులేటర్ అనే మెషిన్ మీద సిటీ స్కాన్ చేసి, ఈ మాస్క్ ఉన్నది కదా, ఈ మాస్క్ మీద పేషెంట్కి స్కాన్ చేసి దాన్ని కంప్యూటరైజ్డ్ ట్రీట్మెంట్ ప్లానింగ్ సిస్టమ్కి మనం పంపించడం జరుగుతుంది. అలా పంపించిన తర్వాత దాంట్లో మేము క్యాన్సర్ కణాలు ఎక్కడున్నాయి, దాని పక్కన ఉన్నటువంటి సెన్సిటివ్ ఆర్గాన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు పిట్యూటరీ గ్లాండ్ ఉందనుకోండి, పిట్యూటరీ గ్లాండ్ని ఐడెంటిఫై చేయడం, పిట్యూటరీ ట్యూమర్ని ఐడెంటిఫై చేయడం, దాని పక్కన ఉన్నటువంటి ఆప్టిక్ నర్వ్, ఆప్టిక్ ఆస్మా అనేవి ఈ 2 కూడాను కంటికి సంబంధించిన నరాలు అనమాట. ఈ నరాలకి డోస్ తక్కువ వచ్చేటట్లుగా, ట్యూమర్కి ఎగ్జాక్ట్గా ఎక్కువ వెళ్ళేటట్లుగా దాన్ని మనం కంప్యూటర్లో మనం కాంట్రోల్ చేస్తాం అన్నమాట. ఆ కాంట్రోల్ చేసిన వాటి తర్వాత మన రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్స్ దాంట్లో ప్లానింగ్ చేసి దీనికి ఎక్కువ డోస్ వచ్చేటట్లుగా మేము ప్లాన్ చేసిన తర్వాత అదే ప్లాన్ సిస్టము కంప్యూటర్కి ఈ మెషిన్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో ఈ మెషిన్ మనం చేసినటువంటి ప్లానింగ్ ప్రకారంగా ట్రీట్మెంట్ డెలివరీ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఇప్పుడు మన పేషెంట్ ఇలాగా మనం మళ్ళీ అదే సేమ్ పొజిషన్లో పెట్టేటప్పుడు కొంచెం చిన్న అడ్జస్ట్మెంట్లు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఆ అడ్జస్ట్మెంట్లు చేయడానికి దీంట్లో కోన్ బీమ్ సిటీ స్కాన్ అని ఉంటుంది. సో పేషెంట్ కోచ్ మీద ఉన్నప్పుడే మళ్ళీ ఒక సిటీ స్కాన్ చేస్తుంది. దానికి మనం చేసినటువంటి సిటీ స్కాన్కి రెండింటి కూడాను ప్రాపర్గా ఉందా లేదా ఎగ్జాక్ట్గా మెజర్ చేస్తుంది అనమాట. అది ఏమైనా డీవియేషన్ ఉంటే కనుక ఆ డీవియేషన్ ప్రకారంగా దీన్ని టేబుల్ అడ్జస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి హై ప్రిసిషన్ అండ్ యాక్యురసీ అనేది ఫోకస్ చేస్తూ ఎగ్జాక్ట్గా దానివల్ల అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు దీంట్లో ఖర్చు పరంగా చూస్తే రోగికి ఏ విధంగా ఉపశమనం లభిస్తుంది? ఖర్చు పరంగా మీకు బయట కార్పొరేట్ హాస్పిటల్స్కి మనం కంపేర్ చేసుకుంటే 3 to 4 lakhs వరకు ట్రీట్మెంట్ ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఏ ట్రీట్మెంట్ అది? రేడియేషన్, ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ థెరపీ, బ్రాకీథెరపీ, మొత్తం ఏదైనా ట్రీట్మెంట్ కలుపుకొని కీమోథెరపీ కానీ కలుపుకుంటే మొత్తం 5 lakhs వరకు ట్రీట్మెంట్. పీరియడ్ ఆఫ్ 6 weeks. 6 weeks to 7 weeks ట్రీట్మెంట్కి 3 to 4 lakhs ఖర్చు అయ్యేదానికి. మరి ఇక్కడ ఫ్రీగా చేస్తున్నాము. కొంతమంది ఆరోగ్యశ్రీలో ప్యాకేజెస్ ఉంటే ఆరోగ్యశ్రీలో మనం చేసి మనం జనరేట్ చేస్తున్నాము. ఆరోగ్యశ్రీలో లేకపోయినా కానీ మనం ఇక్కడ ఫ్రీగా చేస్తున్నాం ట్రీట్మెంట్. సో ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన సదుపాయం వల్ల అటు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా లేకపోయినా కూడా పేషెంట్స్కి అయితే 3 లక్షల రూపాయల వరకు ఆర్థికంగా. కార్డు లేని వాళ్ళకి చాలా బాగా ఉపయోగం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కార్డు బిలో పావర్టీ లైన్ వాళ్ళకనే ఉంది. మధ్యతరగతి వాళ్ళకి చాలా మందికి కార్డ్స్ ఉండవు. సో వాళ్ళు ఈ 3 లక్షలు 4 లక్షలే కాకుండా ఇంకొన్ని ట్రీట్మెంట్లకి 10 lakhs 15 lakhs దాకా అయ్యే అవకాశం ఉంటుంది. అవన్నీ వాళ్ళు బయట భరించలేక ఆ ట్రీట్మెంట్ ఇక్కడ బాగుందని ఇక్కడికి వస్తున్నారు చాలామంది. సో మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలామంది కార్డ్స్ ఉండవు.